ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము ఇక్కడ యానా కేవ్స్కి వచ్చాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ యానా కేవ్స్. హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ సమ్వేర్. సో ఇవాళ వచ్చేసి డే 2. ప్రజెంట్ అయితే మాత్రం మురుడేశ్వరలో ఉన్నాము. డే 2 వచ్చేసి మేమైతే గోకర్ణ నుంచి యానా కేవ్స్కి వెళ్ళామన్నమాట. సో గోకర్ణ నుంచి యానా కేవ్స్ అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ వస్తుంది. మీరు యానా కేవ్స్ వెళ్ళే దారిలోనే మనకైతే మిర్జానా ఫోర్ట్ కూడా వస్తుంది. సో అది కూడా కవర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు 1 అవర్లో ఉంది మిర్జానా ఫోర్ట్కి వెళ్తామంటే మాత్రం టైం వేస్ట్ అవుతుంది. యానా కేవ్స్ వచ్చేసి ట్రెక్కింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అండ్ ట్రెక్కింగ్ ఎంత మ్యాక్స్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. సో కేవ్స్ అనేవి 2 ఉంటాయన్నమాట, పెద్దది ఒకటి చిన్నది ఒకటి ఉంటుంది. అండ్ రోడ్డు గురించి మాట్లాడుకుంటే మాత్రము బైకర్స్కి కరూ రోడ్స్, ఘాట్ రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాకపోతే చాలా నారో రోడ్ అది. సో జాగ్రత్తగా ఉండడం బెటర్ అనమాట. ఈవెన్ కార్ అయినా కానీ బైకర్స్ అయినా కూడా కానీ. కొత్త డిజైనా? ఇదే కేవ్స్. ఇది ఒక కేవ్. Hello. Go behind the camera, dude. Basic. ఈడు మళ్ళీ వచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది. మీరు కూడా రావాలి ఎప్పుడైనా యానా కేవ్స్ కి ప్లాన్ చేసుకోండి వీకెండ్ లో. యానా కేవ్స్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని అందరూ రాండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ అంతా. This one is blocked here. మళ్ళొచ్చినా చూడండి. బ్యూటిఫుల్ పాలిష్డ్ రాక్స్. ఇవి ఎంతలా పాలిష్ చేస్తాయంటే మేబీ ఇక్కడ రెగ్యులర్గా వాటర్ ఫ్లో అవుతుంది అనుకుంటా. వెరీ పాలిష్డ్గా ఉన్నాయి. సో యానా కేవ్స్ వెళ్ళే సెంటర్లోనే మనకు అంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు చోట వస్తుంది అనమాట. ఇది 500 మీటర్స్ అలా పైకి వచ్చాక ఏదో టెంపుల్ ఉన్నట్టు. సెల్ఫీ కాదురా.
నాట్ మేక్ ఎనీ నాయిస్. మ్యాట్లు వేసిన అడిగి బెటర్. సైలెంట్గా రండి గాయస్. ఇక్కడ హనీ బీస్ ఉన్నాయంట. సో ఆల్రెడీ బోర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వేశారు. షుడ్ నాట్ మేక్ ఎనీ నాయిస్. బట్ దీస్ caves are quite cool. తీయండి పోదాంపా, కింద పడండి, పదండి పదండి తీరా. వచ్చి మాకు 4 ఆ టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ మేము బయలుదేరిందే గోకర్ణలో అరౌండ్ 12 o'clock అనమాట. టెంపుల్స్ చూసుకొనేసి, బీచ్ టెంపుల్స్ చూసుకునేసి స్టార్ట్ అయిపోయాము. సో ఈవినింగ్ 4-4:30కి యానా కేవ్స్ కంప్లీట్ చేసేసుకొని, సో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మిర్జానా ఫోర్ట్కి వచ్చాం. సో అదే చెప్తున్నా, వెళ్ళేటప్పుడు మీరు కవర్ చేసుకోండి. మట్ని వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చి మిర్జానా ఫోర్ట్కి వెళ్ళాలంటే మాత్రము బిస్కెట్ అవుతాము. దిస్ ఈస్ కాల్ మిర్జానా ఫోర్ట్. యానా కేవ్స్ కంప్లీట్ చేసుకున్నాక యూ కెన్ గో ఫర్ ఏ కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో కేబుల్ బ్రిడ్జ్ ఉంది హొన్నావర్లో. కేబుల్ బ్రిడ్జ్ ఒకటి లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ చెక్ ఆన్ దట్. సో మ్యాక్స్ వచ్చి ఒక 100 to 150 meters అనమాట. సో 100 to 150 meters ఉంటుంది అంతే. బట్ లొకేషన్ బాగుంటుంది, ఎందుకంటే రివర్ వచ్చి మనకు అక్కడ మీటింగ్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి మురుడేశ్వర మనకి ఒక అరౌండ్ 20 kilometers వస్తుంది మురుడేశ్వర. సో మురుడేశ్వర వచ్చేసి సేమ్ ఇంకా మురుడేశ్వర్ గురించి మీకు తెలిసిందే. సో అందరూ చెప్పినట్టు అంటే మనకు పెద్దగా టచ్ లేదనుకోండి వీటి మీద, ఇట్లా ఆ ఓల్డ్ స్టోరీస్ మీద. కానీ పాయింట్ ఏమంటే, రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తుంటే వినాయకుడు చిన్నపిల్లాడుగా మారి, సో అది తీసుకునేసి ఈవినింగ్ చేసి, మీకు ఆ స్టోరీ తెలిసే ఉంటుంది. సో తీసుకునేసి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. సో ఆ ప్లేసే మురుడేశ్వర అంటుంటారు. కానీ పాయింట్ ఏమంటే, అసలైన ఆత్మలింగం వచ్చి గోకర్ణలో మురుడేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంది, అక్కడ ఉందన్నమాట అసలైన లింగం. సో పాయింట్ వచ్చి అది, కానీ ఇది అయితే కాదు. సో మెయిన్ టెంపుల్ వచ్చి గోకర్ణలో ఉంది. అయితే నార్మల్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మీకు తెలుస్తుంది. సో ఇది ఉంది, కానీ మెయిన్ ఆత్మలింగం వచ్చేసి గోకర్ణలో ఉందన్నమాట. ఇంకోటి ఏమంటే ఇక్కడ కొంచెం నీట్గా ఉందిరా.